హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ పిల్ల. ఈరోజు చేసిన సోరకాయ పాల కర్రీ అండ్ క్యారెట్ ఫ్రై చేశాను. అండ్ మొన్న పెట్టిన ఫిష్ కర్రీ అన్నమాట. ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కలుపుకున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే వండిన కాబట్టి టేస్ట్ కూడా చెప్పాలి కదా. చాలా బాగుంది. కాకపోతే నేను ఏం చేశానంటే సోరకాయలు లోపల గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసేసాను అనమాట. నాకు తెలియదు, వాటితోటి వండుకోవాలంట. వాటితోటి వండుకోవడం వల్ల ఏంటంటే క్రిమినెస్ అనేది పెరుగుతుందంట. నాకు తెలియదు, లాస్ట్ వరకు తెలియదు అన్నమాట. ఇక తర్వాత మా అక్క చెప్పింది. ఇంకోసారి మీరు ట్రై అయితే మాత్రం కంపల్సరీ ఆ గింజలు, ఆ లోపల ఉన్న ఆ స్టఫ్ తోటి వండుకోండి. అలా అయితేనే క్వాంటిటీ పెరుగుతుంది. పాలు పోయడం వల్ల క్రిమినెస్ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఓన్లీ పై భాగం కాబట్టి అంతగా నాకు క్వాంటిటీ రాలేదు, కాబట్టి మీరు అలా ట్రై చేయండి. ఒకసారి నేను అలా ట్రై చేస్తే మళ్ళీ వీడియో పెడతాను నేను కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అది చాలా బాగుంది. నార్మల్ కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.